చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తుని రైలు దహనం, గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట, అమరావతి మహిళా రైతుల పాదయాత్రలకు ఆటంకాలు, పెట్రోల్ సీసాలతో దాడులు, చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు అడ్డంకులు, నిలువరించే ప్రయత్నం, ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్పై దుష్ప్రచారం, ఉద్రేకాలు సృష్టించే ప్రయత్నం, లోకేష్ గారి యువగడంలో నిరసనలు ఆపే ప్రయత్నాలు, ఇవన్నీ ఆ ఒక్క జిల్లాలో జరగడానికి కారణాలు ఏంటి? అక్కడే అన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనక ఉన్న శక్తుల కుట్రలు కానీ, సంఘ విద్రోహ శక్తులు కానీ ఉన్నారా? లేదంటే కొన్ని రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తున్నాయా? ప్రేరేపించిన ఆ జిల్లాలోనే చేయడానికి కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు. చైతన్య రథం వీక్షకులకు కూడా నమస్కారం. సార్, నేను ప్రస్తావించిన సంఘటనలన్నీ ఆ తూర్పుగోదావరిలో జరగడానికి కారణం ఏంటి? దాని వెనక ఎలాంటి కుట్రలు ఉన్నాయంటారు? మంచి ప్రశ్న బ్రహ్మగారు. ఎవరైనా కాసే చెట్లకే రాళ్లతో కొడతారు. వేప చెట్ల మీద ఎప్పుడైనా రాళ్ళు వేయటం మీరు చూసారా? అదే మామిడి చెట్టు మీద వేస్తారు, సీతాఫల చెట్టు మీద వేస్తారు, సపోటా చెట్టు మీద వేస్తారు పండ్ల కోసం. అట్లాగే ఈస్ట్ గోదావరి అనేది రాజకీయంగా చాలా ప్రాముఖ్యం గల జిల్లా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. అక్కడ ఉన్నన్ని నియోజకవర్గాలు ఎక్కడా లేవు. అక్కడ అధిక స్థానాలు గెలిచిన ఏ పార్టీ అయినా, మరీ ముఖ్యంగా 2 గోదావరి జిల్లాలు కూడా అట్లా అనుకుంటే, అక్కడ ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లాగే జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్లో ఉండే 84 స్థానాల్లో ఎక్కువ స్థానాలు పొందిన పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుంది. అందువల్ల అది చాలా సునిశ్చితమైన ప్రాముఖ్యత గల జిల్లా కాబట్టి ఆ జిల్లాలో రాజకీయాలు కూడా చాలా విచిత్రాలు జరుగుతాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు మరీ ముఖ్యంగా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కొన్ని అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించే సందర్భం కూడా మీరు చెప్పారు. తుని రైలు దహనం కేసు అసలు యాక్చువల్గా అది ముద్రగడ పద్మనాభం గారు ఒక సామాజిక వర్గం కోసం ఆయన పోరాటం చేస్తున్న సందర్భం. అక్కడ వాళ్ళ కార్యకర్తలు రైలు అయితే ఆపారు. కానీ ఇండియాలో కూడా ఎక్కడ జరిగినటువంటి రైలు దహనం కేసు అది ఒక్క బోగి కూడా మిగల్చలేదు, అన్నీ కాల్చేశారు. అట్లాగే అన్ని బోగీలు కాలిపోయిన తర్వాత ఎవరో చనిపోకుండా తప్పుకున్న ఆ దురదృష్టకర సంఘటన ఎలా జరిగిందో, అదృష్టకర సంఘటన ఎవరూ చనిపోకపోవటం అంత పెద్ద దుర్ఘటనలో. అట్లా వీళ్ళు ఏంటంటే పోసుకుంటూ వెళ్ళేటప్పుడు జనం కూడా భయంతో గబగబా దిగిపోయారు. కాబట్టి అందరూ వృద్ధులు కానీ పిల్లలు కానీ ఒక రకంగా అదృష్టం అనుకోవాలి. అటువంటి అనేక దుర్ఘటనలు ఇది 2015లో జరిగింది. అట్లాగే గోదావరి పుష్కరాలప్పుడు కూడా ఆ తొక్కిసలాట్లో కూడా దాదాపు 20-25 మంది దాకా కూడా చనిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. కొంతమందికి కావాలని ఒక తొక్కిసలాట క్రియేట్ చేసి కూడా చేశారని ఇప్పుడు ఈ రైలు దహనం కేసులో కూడా ముద్రగడ పద్మనాభం గారు కూడా చెప్పాడు, నేను అట్లాంటిది చేయలేదు, మా కార్యకర్తలు చేయలేదు అని. తర్వాత దాని మీద విచారణ జరిగింది. వీడియో రూపంలో కూడా చాలామంది చూస్తే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు బయట నుంచి వచ్చారనేది తెలియదు. ఆ సమయంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర ఉందని, ఆయన కాకినాడలో కూర్చుని ఇదంతా చేపించాడని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అదే అంటున్నా, అది అక్కడ వాళ్ళు చేయలేదండి. అది అందుకే వాళ్ళకి అసలు ఇట్లాంటి ఆలోచన కూడా లేదు. అటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అది విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే అది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎక్స్ప్రెస్, చాలా సక్సెస్ఫుల్గా ఎప్పుడు ఫుల్గా వెళ్తుంది. అదే టైంలో శాతవాహన ఎక్స్ప్రెస్ అని హైదరాబాద్ ఒకటి వస్తుంది. అట్లాగే తమిళనాడు చెన్నైకి వెళ్ళే ఒక ఎక్స్ప్రెస్ కూడా అదే టైంలో ఉన్నాయి. 3 విజయవాడ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 7 o'clock బయలుదేరి ప్రాంప్ట్గా వెళ్తూ ఉంటాయి. అలాంటి ట్రైన్ని ఆ రోజు టార్గెట్ చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో అసాంఘిక శక్తులు ఉన్నాయని కాదు, ఈస్ట్ గోదావరి ప్రజలు చాలా శాంతి కాముకులు, ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే ఇలాంటి అసాంఘిక శక్తులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని పావులుగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి అనిపిస్తుంది తప్ప, వాళ్ళు సహజంగా కష్టపడే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, గుణం కలిగిన వ్యక్తులు, ఎక్కువ పంటలు పాడి పంటల మీద వాళ్ళు శ్రద్ధ పడతారు. అదే అనమాట. అట్లాగే కొన్ని సంఘటనలు జరిగిన తీరును బట్టి మీరు అన్నట్టు తూర్పుగోదావరిలోనే ఎందుకు జరుగుతున్నాయి ఇది అన్నప్పుడు నిజంగానే కొంత రాజకీయ ప్రేరేపితం అనేది మనకు అనిపిస్తుంది. భౌగోళికంగా కానీ రాజకీయంగా సామాజికంగా కొన్ని అంశాలు అక్కడ జరిగినాయి. మరి అవి అన్నీ కూడా మీరు అన్నట్టు అక్కడే ఎందుకు జరుగుతున్నాయి, ఇతర జిల్లాల్లో ఎందుకు జరగటం లేదు అంటే అదొక $1 million ప్రశ్నలాగానే ఉంటుంది. ఎవరన్నా వెనకాలండి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం, సపోజ్ మొన్న రైతుల పాదయాత్ర వెళ్తూ ఉంది, అప్పుడు అమరావతి రైతుల పాదయాత్ర, వాళ్ళ మీద పెట్రోల్ సీసాలతో దాడి చేయాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళు అమరావతి నుంచి అక్కడ దేవాలయానికి వెళ్తున్నారు, శ్రీకాకుళం సూర్య దేవాలయానికి. అట్లాగే అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారు ఒక
పర్యటన చేస్తుంటే ఆయన్ని ఊరు బయటే వెహికల్స్ పెట్టించేసి ఆపిచ్చేసి కరెంట్ తీసేసి ఆయన్ని రానివ్వకుండా ట్రాక్టర్లు అడ్డం పెట్టి, అయినా కూడా ఆయన సెల్ ఫోన్ లైట్లో నడుచుకుంటా వచ్చి Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఎంత రిస్క్ అండి అది. అయినా ఆయన తగ్గలేదు. ఎందుకంటే ఒకసారి మనం తగ్గితే ఇదే కంటిన్యూ చేస్తారు. సావో రేవో తేల్చుకున్నాం. నా ప్రజల దగ్గరికి నేను వెళ్తుంటే ఆపేది ఎవరని 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. తర్వాత అక్కడ వేదిక మీదకి వెళ్ళటానికి కూడా అనుమతించకపోతే ఒక వెహికల్ ఏదో ఒక వ్యాన్ ఉంటే ఆ వ్యాన్కి షాప్లో నుంచి నిచ్చెన తెచ్చుకుని ఆ నిచ్చెన వేసుకుని పైకెక్కి సెల్ ఫోన్ల లైట్లోనే ఆయన మాట్లాడారంటే ఎంత రిస్క్ తీసుకున్నాడో మనం ఆలోచించాలి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి మీరు అన్నట్టు. తర్వాత అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ని తీసుకొచ్చి దాన్ని మతపరమైన అతని మృతిని, తర్వాత నిన్నటికి నిన్న వెస్ట్ గోదావరిలో జరిగింది అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల. అది ఆయన్ని వీళ్ళు ఎంత దాన్ని హైలైట్ చేశారో, దాన్ని పోలీసులు ఛేదించి ఆయన ఇంటి నుంచి బయలుదేరి నుంచి ఆయన చనిపోయే ప్రదేశం వరకు జరిగిన సంఘటనలు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపిస్తే కూడా ఆయన వైన్ షాపుల్లో ఇవన్నీ కూడా బయటకు రావాల్సి వచ్చిన కారణం ఏంటంటే ఈ నిందను ప్రభుత్వం మీద వేయటానికి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద. చంద్రబాబు నాయుడు గారు హత్య చేయిస్తాడండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు హత్య చేయటం ఎంత నిజమో, ప్రవీణ్ పగడాలని హత్య చేయడం కూడా అంతే నిజం. అక్కడ అతని ప్రవర్తన స్పష్టం కనపడుతుంది సార్. ఫుటేజీల్లో ఇంటి దగ్గర దగ్గర నుంచి 84 నుంచి ఆయన తాగుతూనే వెళ్ళాడు. ఆయన తాగొచ్చు, ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంది, దానికి ఎవరు కాదనరు. అట్లాగే ఆయన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకునే స్వేచ్ఛను కూడా ఆయనకే ఉంటాయి. ఇప్పుడు నేను తాగి వెళ్ళి రైలు కింద ఇంకోసాటో ప్రమాదానికి గురి అయితే ఆపగలిగిన వ్యక్తులు ఎవరుంటారండి? ఇప్పుడు ఒక రకంగా ఇది ఏం చేశారంటే దీన్ని రాజకీయం చేయబోయి మనం కత్తి తిప్పుతున్నప్పుడు ఇతరులకి దెబ్బ తగలాలి. అది ఆ కత్తి మనకే తెగితే తల ఎట్లాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిస్థితి అట్ట వచ్చింది. అంటే ఒక మతాల్లో ఉండే వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తారా అనే ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత చాలామంది పాస్టర్లు దశంభాగం మీద బతుకుతున్నారు ఊళ్ళల్లో. హ్యాండ్ టు మౌత్ అంటారు చూసారా, అక్కడికక్కడికి బతుకుతున్నారు. కానీ ఇవాళ వాళ్ళ విశ్వసనీయతనే ఒక ప్రశ్నార్థకం చేసింది. అందులోని ఈయన చాలా ప్రముఖ వ్యక్తి అని చెబుతున్నారు. నిజానికి నేను ఎప్పుడు ఈయన పేరు కూడా వినలేదు. కానీ ఇప్పుడు వింటున్న దాన్ని బట్టి మరి క్రైస్తవ బోధకులు అంటే చాలా ఉన్నత ప్రమాణాలతో ఉంటారని అందరూ అనుకుంటారు. తర్వాత అది వాస్తవం కూడా. ఎందుకంటే క్రైస్తవ మిషనరీస్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో వచ్చినాయి. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, సేవా రంగంలో చేశారు. మరి వైద్య రంగంలో వాళ్ళు చేసిన సేవని ఎవరూ కాదని లేరు. నేను లైలా కాలేజ్ స్టూడెంట్, మా ఇంట్లో ఇద్దరు కూడా లైలా ఒక స్కూల్ చదివారు, మ్యారిస్టెల్లాలో. వాళ్ళు చేస్తున్నదైతే ఆ రోజున లైలా కాలేజీ విజయవాడలో పెట్టడానికి వచ్చినప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు చాలా త్యాగం చేశారు, రూములు కట్టించారు. తర్వాత 100 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వేరే కమర్షియల్ పర్పస్కి కూడా ఆ సంస్థ వాడుకుంటుంది, అది వేరే విషయం. కానీ వాళ్ళు మంచి సేవ కూడా చేశారు. ఆ ప్రాంతంలో ఎంతోమంది IASలు, IPSలు అనేక ఉన్నత పదవులకు వెళ్ళటానికి సహకరించింది. లయోలా అంటేనే ఒక ఉన్నత ప్రమాణాలకి మారుపేరుగా ఉండింది. అట్లా తమిళనాడులో మద్రాసు లయోలా అనేవారు. అట్లా మీరు చదువుకున్నారు. అట్లా చూసారా, అట్లా చాలామంది ఉన్నారు. క్రైస్తవ మత ఉనికినే ఇవాళ ప్రశ్నార్థకం చేసింది వీళ్ళు చేసిన రాజకీయ విమర్శలు. దాన్ని అన్ని బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే కేఏ పాల్ లాంటి వ్యక్తి, ఒక ప్రపంచ శాంతి దూతనని చెప్పే వ్యక్తి, ఒక చిన్న పాస్టర్ మర్డర్ విషయంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని, మతపరమైనటువంటి ఉద్రిక్తలు లేపాలని, 20 కోట్ల మంది క్రైస్తవులు బయటకు వస్తే ఏమవుతుందని మాట్లాడాడు. తర్వాత ఇంకోటి బ్రహ్మంగారు వాళ్ళు అనేది, ఆయన బుల్లెట్ మీద ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఆ బుల్లెట్ కండిషన్ ఎలా ఉంది, దాని హెడ్ ల్యాంప్ ఇరిగిపోయి ఏలాడుతున్నా కూడా ఆయన వెళ్తానే ఉన్నాడు, బ్లింకర్లు వేసుకుని వెళ్తున్నాడే తప్ప హెడ్ లైట్ లేదు. తర్వాత ఇంకోటి, ఆయన మద్యం తాగాడు అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ కాదు, ఆయన స్వేచ్ఛ. కానీ ఆ వ్యక్తి ఆయన కాదు, ఎవరినో తీసుకొచ్చి పోలీసులు చెబుతున్నారంటున్నారు. ఎక్కడైతే ఏ షాపుల దగ్గర అయితే ఆయన దృశ్యాలు చూపించారో అదే టైంలో ఆయన ఫోన్ నుంచి పలానా బ్రాందీ షాపులో తులసి నీళ్ళ కోసం ఈయన పేమెంట్ చేస్తాడండి. ఎల్బీ నగర్లో కూడా వైన్స్లో పేమెంట్ చేశాడు, కోదాడలో చేశాడు, ఏలూరులో చేశాడు. ఇంత తాగిన తర్వాత ఇప్పుడు మన పిల్లలు సైకిళ్ళు తొక్కుతా పడతారండి. సైకిల్ ఎవరి మీద పడుతుంది? ఎవరైతే తొక్కుతున్నారో ఆడి మీద పడుతుంది. మోటార్ సైకిళ్ళ ప్రమాదాలు నేను యాజ్ 79 నుంచి ఈనాడులో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశా. అనేక ప్రమాదాలు నేను స్వయంగా వెళ్తాం స్పాట్లో కూడా చూసిన సందర్భాల్లో మోటార్ సైకిల్ వాళ్ళ మీద పట్టడం, ఆ సైలెన్సర్లు కాలిన సందర్భాలు కూడా అనేకం చూశారు. అలాంటప్పుడు అదేదో పెద్ద క్లూ దొరికిన
వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మనం తోలుతున్న బండి స్కిడ్ అయి పడినప్పుడు మన మీద పడుతుంది, అది రకరకాల పిలిగింతలు పడతారు, బుల్లెట్. దానికి తోడు ఆయన మీద స్క్రాచెస్ క్లియర్గా కనపడుతున్నాయి. ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక పోలీస్ అధికారి కానీ లేకపోతే మాలాంటి విలేకరులు కానీ ఎవరన్నా మీలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు కూడా చెప్పగలుగుతాం ఇది ప్రమాదమా లేకపోతే ఎక్కడ చంపి తీసుకొచ్చారు ఆ రోడ్డు యాక్సిడెంట్ అని. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు బుల్లెట్ బండికి ఏదైనా మోటార్ సైకిల్కి జరిగే స్క్రాచెస్ వేరే ఉంటాయి. ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఏదైనా గొడ్డలతోనో పెద్ద ఇనప సుత్తితోనో కొడితే జరిగే డెంట్ వేరు, ఇది గీతలు పడిపోతుంది. అట్లా దానికి తోడు 12 నిమిషాలే ఆయనకి మిస్ అయ్యింది. ఎక్కడి నుంచి ఆ పలానా సాట్ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ స్కిడ్ అయినప్పుడు కూడా దుమ్ము రేగటం అంత అర్ధరాత్రి పూట కూడా రికార్డ్ అయింది అక్కడున్న నియరెస్ట్ ఒక కెమెరాలో. అలాంటప్పుడు ఆయన్ని చంపారని మతోద్రేకలు లేపటానికి ఆయన మాజీ ఎంపీ హర్ష్ కుమార్ లాంటి వ్యక్తి కూడా ప్రయత్నించడం దురదృష్టకరం. ఇప్పుడు దాని వల్ల ఏం జరిగింది, ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమైపోయింది. అలా పాస్టర్లు ఇంత నీచమైన పనులు చేస్తారా అనేది బయటకు వచ్చింది. లేకపోతే కనుక మామూలుగా ఎవరైనా అక్కడ సంఘటన బట్టే అది తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్టాకు వస్తుంది. అందులో ఇప్పుడు ఇంకా క్రిటికల్గా కూడా చూస్తారు, విశ్రాంతి ఇస్తారు. ఆ తర్వాత బ్లడ్ శాంపుల్స్లో కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉందనేది తీస్తారు. ఇవన్నీ కూడా దొరుకుతాయండి, ఇవన్నీ ఫొరెన్సిక్ ల్యాబ్స్కి వెళ్తాయి. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే వెహికల్ ఇన్స్పెక్టర్లు కూడా అది రోడ్డు యాక్సిడెంటా కాదా అని చెప్పగలరు రాళ్ళకొండ అనుభవాన్ని బట్టి. ఒక పోలీస్ అధికారి కూడా చెప్పగలరు, ఎన్నో చూస్తారు. సపోజ్ ఏదైనా వెహికల్ కనుక గుద్దితే దీని రంగు దానికి దాని రంగు దీనికి అంటుకుంటుంది, అది వేరేగా ఉంటుంది. తర్వాత హైవేస్ మీద కూడా సేఫ్టీ కోసం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కెమెరాలు పెడుతున్నారు. దాని మూలాన విజయవాడ హైదరాబాద్ నుంచి ఆయన ఇంటి నుంచి 200 కెమెరాలని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళారు. కొన్ని ప్రైవేటు దుకాణాల వాళ్ళు కూడా పెడుతున్నారు. ఎక్కడైతే ప్రామినెంట్గా ఉన్నాయో అన్నీ పట్టుకొచ్చారు ఫ్రేమ్ టు ఫ్రేమ్. దీన్ని కూడా ఇప్పటికి కూడా వాదించడం అంటే అది మూర్ఖత్వం. ఇప్పుడు దానివల్ల ఏమైంది, వ్యక్తిత్వ హననం పరిస్థితికి వచ్చింది. వివేకానంద రెడ్డి గారినేమో ఆయన్ని కావాలని చంపి కావాలని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారు. ఇక్కడ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఒక పారదర్శకంగా దర్యాప్తు చేసి అన్ని వాస్తవాలని బయట పెట్టాలనే దృక్పథంతో జరిగేటప్పటికి ఇలాంటి కొన్ని దురదృష్టకరమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినాయి. దీని మూలాన ఏం జరిగింది, ఒకటేం వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది బయట అర్థమైపోయింది. ఇన్నాళ్ళ నుంచి ఇంత ప్రముఖమైన మత బోధకుడుగా 2 రాష్ట్రాల్లో పెద్ద కీర్తి ప్రతిష్టలు గడిచిన ప్రవీణ్ పగడాల పరిస్థితి ఇదేనా అని. తర్వాత ఇతర పాస్టర్లు కూడా ఇట్టాగే ఉంటారా అనే ఒక అనుమానం అట్లా క్రియేట్ అయింది. దాని మూలన గ్రామాల్లో ఏదో భుక్తికి నడుపుకుంటున్న పాస్టర్లకు కూడా చాలామంది అటువంటి పాస్టర్లను నమ్మటం మానేస్తారు. మంచి చెప్పేవాళ్ళు కూడా ఇబ్బంది, వాళ్ళని నమ్మరు స్పష్టంగా. ఎందుకంటే అంత పెద్ద ఆయనే ఆ పరిస్థితి ఉంటే ఈ పాస్టర్ల లెక్క అంటారు. వీళ్ళు చేసిన అలరకండి ఆయనకు వచ్చే కాస్త కొత్త ఆర్థిక చేయొత్తు కానివ్వండి లేకపోతే ఇన్సూరెన్స్లు కానివ్వండి అవి కూడా పోయే పరిస్థితి. అంతేగా, ఇప్పుడు వెహికల్ ఒక తాగి హెడ్ ల్యాంప్ లేకుండా నడిపినప్పుడు ఇన్సూరెన్స్ ఎట్టా ఇస్తుంది? ఫస్ట్ నీ వెహికల్ కండిషన్లో ఉండాలి. తర్వాత విజయవాడలో పాపం ఒక ట్రాఫిక్ ఎస్ఐ హెల్ప్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఆయన అది తీసుకోకుండా కూడా దురుసుగా వెళ్ళిపోయాడంటేనే అర్థమవుతుంది ఆయన ఏ కండిషన్లో ఉన్నాడనేది. తర్వాత ఆయన బండి కంట్రోల్ చేయలేక అవస్థలు పడుతుంది. పెట్రోల్ పంపులో టైల్స్ కనపడుతున్నాయి, అది హైవే మీద కూడా కాదు. ఎందుకంటే ఆ టైల్స్ ఉండేది పెట్రోల్ పంపు ప్రీమిసెస్లో మాత్రమే ఉంటాయి, లేదంటే ఏదైనా ప్రైవేట్ షాపింగ్ ఏరియాలో అది పెట్రోల్ పంపు. అట్లా అప్పటికే ఆయన కండిషన్ అవుట్ అయిపోయి అనేక సార్లు విజువల్స్ కనపడిన తర్వాత కూడా మనం ఎవరో చంపారని ఇతర మతాలతో ఉద్రిక్తలతో క్రియేట్ చేయాలి మతాల పట్ల సమాజం పట్ల అనేది అది మంచి పద్ధతి కాదు కదండి. ఉద్రిక్తులు ప్రేరేపించింది కూడా ఎవరో కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కనబడిపోతుంది. ఇప్పుడు కేఏ పాల్ లాంటి వ్యక్తి కూడా అటువంటి వాటికి సహకరించడం అనేది గొప్ప, అది ఆశ్చర్యంగా ఉంది. అంటే కేఏ పాల్కి విశ్వసనీయత లేదు, కానీ ఇటువంటి సంఘటన కూడా తను ఎందుకు దూరాడు? నేను ప్రపంచ శాంతి కాముకుడిని, ప్రపంచ శాంతి దూతనని చెప్పే వ్యక్తివి అమెరికాలో ఉంటేనేమో అంతర్జాతీయ శాంతి కావాలి నీకు. ఇక్కడ నీ రాజకీయ పార్టీ ఏమన్నా చీఫ్ మినిస్టర్ అవుతావని నీకు ఆశ ఉందా? ఇక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతావని, కానీ చెబుతాడు నేను చీఫ్ మినిస్టర్ అవుతున్నాను, ప్రైమ్ మినిస్టర్ని మోడీని నేను నియమించానంటాడు. పంచాయతీ వార్డు మెంబర్గా కూడా గెలవలేని పరిస్థితి. అతను గెలవలేడు. ప్రజాశాంతి పార్టీ అని పెట్టాడు, ప్రపంచ శాంతి అంటాడు. అవును, 20 కోట్ల మందికి చేరిపోయింది అంటాడు. 140 కోట్ల జనాభాలో 20 కోట్ల మందికి చేరితే ఏమవుతుందన్న జ్ఞానం ఆలోచన కూడా ఆయనకి లేదు. 20 కోట్ల మందిని ఎవరు వివక్షతో చూశారు? ఎప్పుడు చూడలేదు కదా. అంతమందిని వివక్ష చూడబట్టే కదా నీ మతం ఇంత పెరిగి 20 కోట్ల దాకా వచ్చింది. ఫస్ట్ మిషనరీస్ రూపంలో వచ్చారు కొన్ని డజన్ల మంది, ఇవాళ ఇంత 20 కోట్ల మంది ప్రచారం. ఇట్లాంటి వాళ్ళేనా ప్రచారకులు? తర్వాత ఇతర మతాలను తిట్టడం. ఇప్పుడు ఈయన కూడా చనిపోయిన తర్వాత మనం ఆయన అనకూడదు, ఆయన పగడాల గారిని. ఆయన ఇతర మతాలను ద్వేషించడం
ద్వేషించడం, నీ మతాన్ని నువ్వు చెప్పుకో. అయినా కూడా ఇతర మతాలను ద్వేషించిన నిన్నెవరు ద్వేషించలేదు, నిన్నెవరు లక్ష్యంగా కూడా పెట్టుకోలే. కానీ నీ ప్రాణం పట్ల నీకు గౌరవం లేదు, ఒక శ్రద్ధ లేదు. ఆ తర్వాత నువ్వు యేసుక్రీస్తు సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి పంచి ఈ స్థాయికి చేరిన తర్వాత కూడా నీ వ్యక్తిగత అలవాట్లు, నీ వ్యక్తిగత వ్యసనాలు ఈ స్థాయిలో ఉంటే దాన్ని ఎవడేం చేయగలుగుతాడండి? అది సిగ్గుపడాలి, ఇక దాన్ని మౌనంగా ఉండాలి ఎవరమైనా. ఇప్పుడు దాని గురించి చర్చించడం కూడా సంస్కారం కాదు. ఎందుకంటే ఆయన లేడు, చనిపోయాడు. చేసిన తప్పులో ఒప్పులో ఇవాళ తీసుకొచ్చి ఫ్రేమ్లు బయట పెట్టారు. ఎందుకు పెట్టారంటే వీళ్ళ మధ్యలో ప్రజల్లో అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. దీని మూలాన కొన్ని ఉద్రిక్తలు కొన్ని వర్గాల మధ్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాస్తవాలు పోలీసులు చెప్పక తప్పదు, అవి చేదుగా ఉన్నా సరే. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, మనకు జబ్బుకు మందు ఇచ్చినవి చేదుగా ఉంటాయి, అయినా వేసుకుంటాం. అట్లాగే ఇవాళ ఈ చేదు నిజాలని సమాజం ముందు పోలీసులు పెట్టాల్సి వచ్చిందంటే వీళ్ళు దాన్ని రాజకీయ ప్రయోజనం కోసం చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా తలంచుకునే పరిస్థితికి వచ్చింది కదా. ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబానికి ఎంత ఆవేదన మిగులుతుంది. పోయిన మనిషి ఎట్లాగ పోయాడు. ఇప్పుడు అట్లాగే వివేకానంద గారిని చంపారు, తర్వాత వ్యక్తిత్వ హననాన్ని చేశారు వాళ్ళ మీడియా ద్వారానే. దాని వెనకాల ఎవరు ఉన్నారో దీని వెనకాల కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు విమలాదేవి గారు రాజశేఖర రెడ్డి గారికి అక్క అవుతుంది. ఆమె అంత పెద్ద వయసు, ఆమె సొంత అన్నని వివేకానంద రెడ్డి గారి మర్డర్నేమో మాఫీ చేయమంటది. ఇది అనుమానాస్పదంగా చనిపోయాడు, ఇన్ని ఈ సాక్ష్యాలన్నీ కనబడుతున్నా కూడా ఇంకా ఏదో అనుమానం ఉందంటది. కొంతమందిని పోగు చేసి రోడ్డు మీద పంపించి చిల్లర ఆరోపణలో చిల్లర తగ్గ. అదే ఇప్పుడు ఆమె అంతకుముందు ఎన్నికల ముందు కూడా పాస్టర్ల మీటింగ్ పెట్టి కాకినాడలో 2,000 ఇస్తామని చెప్పి ఇవ్వలేక అబాస్ పాలైపోయి దొడ్డిదామని కూడా వెళ్ళిపోయింది ఆమె. ఆ తూర్పుగోదావరి జిల్లాలోనే ఎన్ని జరగడానికి కారణం అనడానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అనంతబాబు ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, తన డ్రైవర్ని దారుణంగా చంపి తనే తీసుకెళ్ళి ఇంట్లో డెలివరీ ఇవ్వటం. రెండోది కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరప్పుడు ఎంత గొడవ, ఎంత దారుణాలు చేశారో, ఎంత ఉధృతులు క్రియేట్ చేశారో, ఎలా తగలబెట్టారో, ఎలా వేటాడో చూసాం. వీటన్నిటి వెనక ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వెనక ఉంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. వీళ్ళ కుట్ర రాజకీయాలని తెరదించి ప్రజలు వాళ్ళ కనువిప్పు కలిగించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అందరినీ అన్ని సందర్భాల్లోనూ ఎల్లకాలం మోసం చేయలేము. కొందరిని కొంత సమయమే చేయగలుగుతా అని ఒక తత్వవేత్త చెప్పినట్టు వీటి వెనకాల వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఆగవండి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు పొందొచ్చు, కానీ ప్రతి శవంతోనూ రాజకీయం చేసి ఆయన సొంత బాబాయిని చేసి కూడా చంద్రబాబుని చేశాడని అంత మీడియా ముందు కూడా చెప్పాడు కదండి, వీడియోల రూపంలో కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వదిలేయటం కూడా తప్పండి. దాంతో ఒక నమ్మకం ఏర్పడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం మీద మనం ఏం వేసినా కానీ ఏం జరగదు. అందుకే ఆయన ప్రోత్సహిస్తున్నాడు, మీరు ఏదైనా చేయండి, ప్రభుత్వం మీద 3 నెలల్లో జైల్లో పెడతారు, అంతకుమించి ఏం చేయలేరు. నేను 16 నెలలు జైల్లో ఉండి చీఫ్ మినిస్టర్ని అయ్యాను, కాబట్టి మీరు 3 నెలలు ఉంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, ఎంపీలు కావచ్చు అన్న. ఆయన అంటే లక్షల కోట్లు దోసినాడు కాబట్టి 6 నెలలు ఉన్నా, సంవత్సరం ఉన్నా, 20 సంవత్సరాలు జైల్లో ఉన్నా ఇబ్బంది లేదు. అదే ఇప్పుడు ఆయన అంటే ఆయన కార్యకర్తలు రోజు కూలీలు ఉండొచ్చు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, సంపాదన పరులు ఉండొచ్చు. ఆ రోజు కూలీ చేసుకునే వాళ్ళు కూడా 3 నెలలు 4 నెలలు జైల్లో ఉంటే, చదువుకునే విద్యార్థులు జైల్లో ఉంటే వీడికి ఉద్యోగం రాదు, వాడికి కూలి దొరకదు. సమాజంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏదైతే ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఆయన రాజకీయ లబ్ధే. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు సునీతారెడ్డి గారు ఏం చెప్పింది, వివేకానంద రెడ్డి గారు కూతురు వైఎస్ఆర్ పార్టీ పునాదులు రక్తంతో తడిసినాయి అని చెప్పింది, తడుపుతాడని. అది వాస్తవం. ఇప్పుడు ఆయనకి రాజకీయ లబ్ధి వచ్చేటప్పుడు బాబాయినే కాదని చంపేసినప్పుడు ఇక మీరు చెప్పిన కూలీలు, వృత్తిదారులు, పేదలు, విద్యార్థులు, ఆయనకి రైతులు ఎవడైతే ఏంటండి, ఆయన్ని ఎట్టగొట్ట జనాలను రెచ్చగొట్టాలి, తను రాజకీయ పబ్బం గడుపుకునేదే తప్ప ఎక్కడ శవం కనిపడినా వాలిపోతాడు. ఇది నిన్న ప్రవీణ్ పగడాల గారిది కూడా ఒక రాజకీయ విందైంది ఆయన మరణం. సారీ టు సే, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు, కానీ నిజంగా ఆయన పట్ల సానుభూతి కానీ ఉండే వ్యక్తులైతే దీన్ని ఇంత రాజకీయం చేయాలండి. ఆయన వ్యక్తిత్వం మొత్తం వాళ్ళ ఫ్రేమ్ టు ఫ్రేమ్ బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా దీన్ని కాదనగలుగుతారా? ఎవరన్నా ఇంకా పిచ్చి వాదనలు చేస్తామంటే కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నా కూడా ప్రజలు చాలా కరెక్ట్ తీర్పిస్తారండి. అది దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే మొన్న 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పనితీరు మీద 175 వస్తాయని ఆయన కళ్ళగంటే 11 సార్లు బాబు అని నీకు ఇచ్చారంటేనే ప్రజల విఘ్నత ఉంది, మంచి చెడుని వాళ్ళు సమీక్షించగలరు, సరైన నిర్ణయం తీసుకోగలరు. ఒకసారి మోసపోయిన మాట వాస్తవం 2019లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బాబాయ్ హత్యని మళ్ళీ తీసుకొచ్చి ప్లే చేయదలుచుకుంటే నీ డ్రామా ఆపమని చెప్పారు కదండి. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనల వెనకాల
ఆ జిల్లా ప్రజల ప్రమేయం కానీ యాదృచ్ఛికంగా కానీ జరగలేదు. రాజకీయ శక్తులు ఆ జిల్లాలో ప్రభావం చూపితే మనం రాష్ట్రంలో కూడా అధికారంలో రావటానికి తేలిక అనేది ఈ శక్తుల ప్రయత్నమే తప్ప దుష్ట శక్తుల ప్రయత్నమే కానీ అది దైవికం కాదు, యాదృచ్ఛికం అంతకన్నా కాదు. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో మత కళాలు సృష్టించి తన ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్ని ప్రాణాలు తీశాడో చూసాం. నేడు కొడుకు అదే పందాలో నడుస్తూ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని హత్యా రాజకీయాలతో, రాజకీయ కుట్రలతో, శవాలతో రాజకీయాలు చేసి మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఆయనకి కలగానే మిగిలిపోతుందని తెలియజేస్తూ అద్భుతంగా విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులకు.